మేలురకం జాతి ఆడదూడలను సంరక్షించండి. కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన మేలురకం జాతి ఆడదూడలను సంరక్షిస్తే అవి పాడి గేదెలుగా 4 సంవత్సరాలు తయారయ్యి రైతులకు మంచి లాభాలిస్తాయని జిల్లా పశుగణాభివృద్ధి శాఖ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కాళేశ అన్నారు. మండలంలోని రామకూరు గ్రామంలో కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కాళేశ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రోజుకు 1.5 లీటర్ల నుండి 2 లీటర్ల వరకు పాలు తాపించిన దూడలు ఆరోగ్యకరంగా ఉంటాయన్నారు. నట్టల నివారణ మందులు క్రమం తప్పకుండా నెలకొకసారి చొప్పున 3 నెలల పాటు తాగిస్తే దూడలు ఆరోగ్యకరంగా పెరుగుతాయంటూ చెప్పారు కాళేశ. అనంతరం ఈ ప్రదర్శనలో పాల్గొన్న దూడల యజమానులకు బహుమతులను మందులను ఉచితంగా సరఫరా చేశారు. ఈ క్రమంలో స్థానిక పశు వైద్య శస్త్రచికిత్సాధికారి డాక్టర్ మురళీకృష్ణ, డిఎల్డిఏ పశు వైద్యాధికారి డాక్టర్ కృపారావు, గోపాలమిత్రులు బాజీబాబు, వెంకట్రావు, శ్యాంబాబు, రైతులు పాల్గొన్నారు.